Those were the headlines. Briefగా డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయనుంది. పేద ఇంటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలి అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4.34 లక్షల ట్యాబ్స్ను 9424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఈ పంపిణీ ప్రారంభించనున్నారు. దాదాపు 17,500 రూపాయలకు పైగా మార్కెట్ విలువ గల ఒక్కో ట్యాబ్ 15,500 విలువ గల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి విద్యార్థికి 33,000 మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పుడు ఇచ్చే ట్యాబ్స్తో కలిపి 2 ఏళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు కలిపి 1,305 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్స్ను ప్రభుత్వం అందించింది. వీటిలో 8వ తరగతితో పాటు 9th, 10th క్లాసెస్ బైజూస్ కంటెంట్ కూడా లోడ్ చేయడంతో పాటుగా ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి అందిస్తున్నారు. ఇక గత ఏడాది విద్యార్థులు ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్ను పంపిణీ చేశారు. కాగా ప్రతి ట్యాబ్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ అప్లికేషన్ కూడా ఉంది. విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డ్యూలింగో యాప్ను సైతం ఇన్స్టాల్ చేసి ఆన్లైన్, ఆఫ్లైన్లో సైతం పనిచేసేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 4th నుంచి 10th క్లాస్ వరకు ఉచితంగా అందిస్తున్న 15,500 విలువైన బైజూస్ కంటెంట్ను ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందిస్తారు. తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ ట్యాబ్స్ మెమరీ సామర్థ్యం పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణకు రగ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి హంగులు సైతం సమకూర్చారు. అవాంఛనీయ సైట్లు, యాప్స్ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ రక్షణతో పాటు 3 ఏళ్ల వారంటీతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందుతారు. చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని, పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడవద్దని అన్నారు సీఎం జగన్. పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక సాయం చేస్తుందని స్పష్టం చేశారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కళ నెరవేర్చడమే లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, డీసీ, మైనారిటీలకు సంబంధించిన వారికి 1,25,00,000 దాకా, మిగిలిన వారికి ₹1,00,00,000 దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతుందన్నారు. 51 మందికి కొత్తగా విదేశీ వర్సిటీల్లో అడ్మిషన్స్ వచ్చాయని, ఈ నేపథ్యంలో వారికి 9.5 కోట్ల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నట్టుగా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గత ప్రభుత్వాల్లో మొక్కుబడిగా 10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చేతులు దులిపేసుకున్నారని ఫైర్ అయ్యారు. రెండు కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. అదేమిటి అని అంటే, రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం. సాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ, లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ 50 కాలేజెస్లో కవరింగ్ 21 ఫ్యాకల్టీస్, అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి
entire fees to the extent of SC, ST, BC మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్న 1,25,00,000 దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం. మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా ₹1,00,00,000 వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, which almost covers the entirety of the total fees కవర్ అవుతుంది. ఈ సంవత్సరం స్ప్రింగ్ ఇంటేక్లో దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా 41.59 కోట్ల రూపాయలు 41.5 crores ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. 107 కోట్ల రూపాయలు ఈ 408 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం.